అందరు వస్తారండి మా అక్క చెల్లెళ్ళు, అందులో వాళ్ళ పినివిటిలతో వస్తారు, సంతోషంగా గడిపి రావచ్చు రండి అంది. ఏం మాట్లాడలేదు శంకరుడు. ఆవిడికి అర్థమైంది, ఓహో మిమ్మల్ని పిలవలేదు కదూ మా నాన్నగారు, నన్ను పిలవలేదు కదూ, అందుకని మీరు రావడానికి ఇష్టపడటం లేదు, మీరు కదలటం లేదు అని. ఆవిడ సర్వజ్ఞ, ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడికి తెలియని శాస్త్రం ఏముంటుంది. ఆవిడ శివుడితోటి ధర్మాన్ని ఆవిష్కరించింది. ఆవిడంది, అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. మిమ్మల్ని నన్ను పిలవలేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని అనుకుంటున్నారా శంకరా మీరు? నలుగురి ఇంటికి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరెవరిళ్ళకి వెళ్ళాలి? జనక ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు ఆడపిల్ల తండ్రి చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయలేదు, ఓ పంచెలు చాపి ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఆ పిల్లని ధర్మమునకు ఆలంబనంగా ఇచ్చాడు అల్లుడికి. అందుకని పిల్ల మీద అధికారం కన్యాదాతకు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆడపిల్లని చూడాలనిపిస్తే తన ఇంటికి పిలిపించుకునే అధికారం తండ్రికి జీవితాంతము ఉంటుంది తప్ప నేను పంపించను అనే అధికారం అల్లుడికి లేదు. అది ధర్మశాస్త్రం. కాబట్టి జనక తండ్రి గారింటికి పిలుపొస్తేనే వెళ్ళాలన్న మాట అన్వయం కాదు. నేను ఆయన బిడ్డని కనుక ఆయన ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపు లేకుండా వెళ్ళాలి, అది సజ్జనుల లక్షణం. మా నాన్నగారు పిలవాలని ఎక్కడుంది? కాబట్టి జనక గురువుగారి ఇంట్లో ఉత్సవం అవుతోంది అనుకోండి, గురువుగారు పిలిస్తే అంతకన్నా అవమానం ఇంకోటి లేదు. గురువుగారు పిలవడం ఏంటి? గురువుగారు పిలవక్కర్లేదు, శిష్యులైన బిడ్డలు. నాన్నగారికి ఉత్సవం జరుగుతుంటే నాన్నగారు ఇంట్లో ఏదో ఉత్సవం అవుతోంది అనుకోండి, అవుతుంటే నాన్నగారు బూజులు దులుపుకుని నాన్నగారు చేసుకుంటారా? బిడ్డలు వెళ్ళిపోతారంతే. దానికి పిలిపేందుకు? కాకపోతే సమాచారానికి, ఒరే ఈ పని అవుతోందిరా, రేపు పొద్దున్న నేను మీ అమ్మ కలిసి ఏదో మహారుద్రం చేద్దాం అనుకుంటున్నాం, పీటల మీద కూర్చుంటున్నాను రా అనో మాట చెప్తాడేమో అంతే. అంతేగాని ఒరే మీ అందరు రండి అంటే నాన్నగారండి సెలవలేదు అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? చెప్తే చాలు, నాన్నగారండి 10 రోజులు ముందు వస్తానంటాడు కొడుకు. ఏం కావాలో చెప్పండి, మీరు అనవసరంగా ఎండలో తిరగండి, నేను వచ్చి చేస్తాను, మీ కోళ్ళు వస్తుందంటాడు కదూ. కాబట్టి గురువుగారి ఇంటికి పిలుపు అక్కర్లేకుండా వెళ్ళాలి. అలా వెళ్ళే అధికారం శిష్యులకు ఉంటుంది. కాబట్టి జనక గురు సుహృత్ మంచి స్నేహితుడైన అటువంటి మంచి స్నేహితుడి ఇంటికి పిలుపక్కర్లేదు, ఆయన పిలవక్కర్లేదు. ఆయన నాకు సుహృత్ అన్నాను అనుకోండి, ఆయన నాకు మంచి స్నేహితుడు అన్నాను అనుకోండి, ఆయన ఇంట్లో కార్యానికి ఆయన నన్ను పిలవక్కర్లేదు, నేను వెళ్ళి పెద్దరికం వహించాలి, నేను వెళ్ళి సహాయం చెయ్యాలి, అప్పుడే సుహృత్. కాబట్టి సుహృత్ జననాయక, భూమిని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలుపక్కర్లేదు, తనంత తాను వెళ్ళిపోవాలి రాజ్యంలో ఉన్నవాళ్ళు. కాబట్టి అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పిలవకపోయినా సజ్జనులైనటువంటి వాళ్ళు ఈ 4 ఇళ్ళకి వెడతారే. మరి నన్ను మా నాన్నగారు పిలవలేదని నేను ఎందుకు ఆగిపోవాలి? మిమ్మల్ని పిలవలేదని మీరెందుకు ఆగిపోవాలి? మీరు పుత్రపంచకంలోకి వస్తారుగా, మీకు పిలుపక్కర్లేదు, నాకు పిలుపక్కర్లేదు, రండి వెళదాం దక్ష ప్రజాపతి గారి ఇంటికి, మా నాన్నగారి ఇంటికి అంది ఆమె. ఆయన అన్నాడు, అప్పటి వరకు మాట్లాడకుండా అప్పుడు పార్వతీదేవి వంక తిరిగి, ఇవన్నీ లోకం కోసం చెప్పే విషయాలు, వాళ్ళిద్దరూ నిజంగా మాట్లాడుకోవాల్సిన అవసరం, అందులో ఒక పెద్ద ధర్మం దాగి ఉంది. ఆయన అన్నాడు, కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వేయిచి భూరిరాషాక్షులై చూచురదియుగాక సుదతి వినుము అన్నాడు. పార్వతి, తలకాయ తీసేయక్కర్లేదు, వేరే అనార్యులుంటారు కొంతమంది, వాళ్ళకి బుద్ధి ఇంగిత జ్ఞానం ఉండవు. ఎంతో ప్రేమతో ఇంటికి బంధువు వస్తే తలుపు తీసి వాళ్ళని చూడగానే బొమలు ముడులు వేయించి భూరిరోషాక్షులై ఇలా కనుబొమలు ముడివేసి కోపంతో ఇలా ఓసారి చూసి రండి కూర్చోండి అని కూడా అనరు, పలకరించరు, మాట్లాడరు, కూర్చోమ్మని లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. చాలాసేపు నువ్వు కూర్చుని స్వతంత్రించి నువ్వే లోపలికెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తావు, పరమ విసుగ్గా మాట్లాడతారు. అప్పుడు చాలా బాధపడతావు. వాళ్ళు కుజనులు, వాళ్ళకి ప్రవర్తన తెలియదు, సంస్కారహీనులు. అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే చాలా అవమానపడతావు, ఆ భారం నువ్వు తట్టుకోలేవు. అందుకు నేను మాట్లాడటం లేదు.
మీ నాన్న నిన్ను ఆదరించాడు, నా మాట విను. కాబట్టి ఎంత లోకధర్మం చెప్పాడండి. ఇప్పటికీ లేరా అలాంటి వాళ్ళు? బంధుజనంలోనే ఉంటారు. బంధువు ఇంటికి వెళితే కనీసంలో కనీసం ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీసి మర్యాదతో కూర్చోమని చెప్పాలి. కనీసం తలుపు తీసి పెదవి విప్పి పలకరించకుండా వచ్చి కూర్చోమ్మని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోతే వెళ్ళినవాడు నిలువున చచ్చిపోడు. ఎంత దారుణమైన నడవడి. ఎక్కడో దక్ష ప్రజాపతిని అనడం ఎందుకు? శంకరుడు లోకానికంతటికీ నీతి చెప్పాడు, అలా బ్రతకకండి, తప్పని చెప్పాడు. కాబట్టి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార్ అనాదరమున బొమలు ముడిలి వేయిచి భూరి రోషాక్షులై చూచురదియుగాక సొదది వినుము. విను, దక్షుని తనూభవలలో నీవు ప్రియపుత్రికవైనను నా సంబంధముచే ప్రేమబడయ జాలవు తరుణి అన్నాడు. నిస్సందేహంగా దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కుమార్తెలందరిలో ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి. అందుకే నా మీద ఆయనకి ఇక్కడ వరకు కోపం ఉంది. అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటన. నా మీద కోపం నీ మీద చూపిస్తాడు, అందుకు నిరీశ్వర యాగం. నీకే అవమానం చెయ్యక్కర్లేదు పార్వతి, పలకరించాడు. కన్న తండ్రే కూతురు దిగొస్తుంటే ఏమనక్కర్లేదు, ఒక్క ముద్దు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి. కూతురు వాహనం దిగి లోపలికి వస్తోందనుకోండి, సంతోషంగా మా నాన్నగాడు నువ్వు వచ్చావురా, ఇప్పుడు రా, కళొచ్చింది ఇంటికి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అంత పొంగిపోతుంది. 2 రోజులు ప్రయాణం చేసి వచ్చిన ఆడపిల్ల ఇలా చూసి ఆ పక్కకి తిరిగి ఓ పనులు పురమాయించుకుంటూ కూతురు నిలబడినా కూడా పలకరించకుండా అటు తిరిగి తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి, చివుక్కుమని ఆకలి చచ్చిపోయి లోపలికి వెళ్ళి ఏంటమ్మా నాన్నగారు, కనీసం నాన్న రాని కూడా అనలేదు ఏంటమ్మా అని ఎంతో చిన్నపుచ్చుకుంటుంది. అందులో విచిత్రం ఏమో కానీ కొడుకు చాలా దగ్గరగా మాట్లాడతాడు, ఆడపిల్ల అంత చనువుగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడదు, కానీ గుండెల నిండా ప్రేమ పెంచుకుంటుంది. అసలు లోకంలో తండ్రులు కూడా అంతే. ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బహుశः కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు, కానీ కూతురు దగ్గరికి వెళ్ళి అన్నాళ్ళు ఉండలేను కదా. అలాగే కూతుర్ని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్ళు ఉంచుకోలేను కదా అనో ఏమిటో, ఆ పరిమితి ఉంది అనో ఏమిటో, మరి ఆ కూతురి మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది, పైకి కక్కడ. కానీ కూతురు కూడా అంతే. ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది. ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి, అన్నయ్య చెల్లి కలిసి అట్టపెట్లన్నీ విప్పి చూసుకుంటున్నారు అనుకోండి, అన్నయ్య పరాచికం ఆడతాడు. ఏమంటాడంటే ఇవన్నీ మాకు వచ్చినవి, నీకెందుకే ఇవన్నీ, ఏమైనా మంచి ఉంటే పట్టుకోదామనే అంటాడు. ఎవరు? ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పుట్టినవాళ్ళు. నోరు ముయ్యరా, నాకేం అక్కర్లేదు, మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొనిపెడతారు అని పొడుచుకు చెప్తుంది. ఎన్ని మాటలు చెప్తుందో, నాన్నగారండి అన్నయ్య అలా అంటాడు, ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది. అది బాధ, ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా అని. అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా, ఆ బీరువా తీరా అన్నారనుకోండి, ఎంత పొంగిపోతుందో. పిచ్చి తల్లి, ఆ అమ్మాయికి ఎందుకండి, ఇచ్చినా పట్టుకెళ్ళదు. కానీ ఆ స్వాతంత్ర్యం తీసేస్తే తట్టుకోలేదు ఆడపిల్ల. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.